అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పదే పదే కోడేకి వస్తుందండి. బుడమేరు గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తేయడం వల్ల ఈరోజు విజయవాడ అంతా మునిగిపోయింది. ఆ బుడమేరు గేట్లు ఎందుకు ఎత్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి అని వాళ్ళు పదే పదే అదే ప్రచారం, విష ప్రచారం చేసుకెళ్తున్నారు. అయితే ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నది కొంచెం డీటెయిల్డ్గా వివరిస్తానండి. ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఆ సినిమాల్లో సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ని పోలీసు వాళ్ళు చివరికి ఎలా పట్టుకుంటారు అంటే వాడికి ఒక ప్యాటర్న్ ఉంటుంది వాడు నేరాలు చేయడంలో. ఉదాహరణకి మొన్న రాక్షసన్ అనే సినిమా వచ్చింది. ఆ రాక్షసన్ అనే సినిమాలో ఆ సైకో కిల్లర్ ఎలా చంపుతారంటే ఓన్లీ 10th క్లాస్ పిల్లల్ని, ఆడపిల్లల్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. సో ఆ ప్యాటర్న్ ద్వారా వెళ్ళి అండ్ ట్రేస్ చేస్తారు, పడేసుకుంటారు. అంతకుముందు రాఘవన్ అని మరో సినిమా వచ్చింది, ఎవరో కమల్ హాసన్ గారిది. అక్కడ కూడా కిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చంపేసి వేలు నరికి వేలాడదీస్తూ ఉంటారు. అంటే ఇలా ప్రతి నేరస్తుడికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, పడేసుకుంటారు. ఇది సినిమా అని అనుకోకండి. ఈ సినిమాల్లో పెట్టింది నిజంగా జరిగిన సంఘటనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమాలు తీశారు. అంటే అలాంటి సీరియల్ కిల్లర్ నిజంగా ఉంటారు, నిజంగా అలాంటి కిల్లింగ్ జరుగుతాయి, అలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి. అంతెందుకండి, మన పేపర్లో కూడా చూస్తూ ఉంటాం చాలా చోట్ల. ఎక్కడైనా దొంగతనాలు జరిగాయి అనుకో, ఆ దొంగలకు కూడా ప్యాటర్న్ ఉంటుంది. పోలీసులు చెప్తారు అది క్లియర్గా. ఒక్కొక్కడు కిటికీ బదులు కూడా లోపలికి వెళ్తాడట, మరొకడు గుమ్మానుకున్న తాళం బదులు కూడా లోపలికి వెళ్తాడు, ఇంకొకడు గోడ కన్నం పెట్టి లోపలికి వెళ్తాడు, మరొకడు పెంకుల్ని తీసి పెంకుల్లోంచి దిగుతాడు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందటండి. ఆ దొంగతనం జరిగిన స్టైల్ని బట్టి ఏ దొంగ చేశాడనేది పోలీసులు క్లారిటీకి వచ్చి పట్టేసుకుంటారు. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే నేరాలకు కూడా ప్యాటర్న్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పెద్ద నేరస్తుడు, ఈ భారతదేశంలోనే అతిపెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అంటే. ఇతని ప్యాటర్న్ ఏంటి అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద పెట్టాడు? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాడు. కానీ కొన్ని రోజులకు వాస్తవం సిబిఐ వచ్చి ఎవరి పేరు బయటపెట్టింది? జగన్ గారు, అలాగే భారతిరెడ్డి గారు, అలాగే అవినాష్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళ పేర్లు బయటపెట్టింది. ఎప్పుడైతే ఈ పేర్లు బయటపడ్డాయో ప్రజలందరూ చీకుంటారు. చిచ్చి ఇదేం మనిషి అండి, ఇదేం ప్రచారం అండి, చంపుకుంటే చంపుకున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు, చిచ్చి అని చీకుంటారు మొత్తం అందరూ. చాలామంది అలా ఇలా జరిగినాయి. మనం చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పాలి. గీతాంజలి అనే మధ్య ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోవడానికి కారణం ఎవరు? సజ్జల భార్గవరెడ్డి గారు. వాడిచ్చిన డైరెక్షన్లో అమ్మాయి వీడియో మాట్లాడింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ మందలించారు కుటుంబ సభ్యులు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కానీ ఎవరి మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపుల వల్లే ఈ అమ్మాయి చనిపోయింది అన్నారు. వాస్తవాలు కొన్ని రోజులు బయటపడినప్పుడు మళ్ళీ ప్రజలు చీకొట్టారు. మొన్న రషీద్ హత్య జరిగింది. ఎవరి మీద పెట్టారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చంపించేశారు అన్నారు. వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి ఇద్దరు ముస్లిం యువకుల గొడవ, వాళ్ళిద్దరిదే తప్ప దాంట్లో పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసాక మళ్ళీ చీకొట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదండి, 10ల సంఖ్యలో చీకొట్టించుకున్నాడు జగన్ రెడ్డి గారు ఎక్కడున్న ప్రజలతో. అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ఇతను దొంగతనం చేస్తాడు, ఎదుటి దొంగ అంటాడు. సేమ్ ఇక్కడ బురద విషయంలో కూడా జగన్ రెడ్డి వచ్చి రావడంతో ఇదేంటి చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తున్నాడు బురద. ఏమై ఉంటుంది కారణం? దీనికి కానీ ఇతను కానీ కారణమై ఉంటాడా? ఎందుకంటే ఇతను ప్యాటర్న్ అంతా అంతే. వీళ్ళు నేరాలు చేస్తూ ఎదుటోళ్ళ మీద వేసేయడం వీళ్ళకి అలవాటు. కాబట్టి వచ్చి రావడంతో చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నాడు ఏంటి? నాకేదో డౌట్ కొట్టింది. డౌట్ కొట్టి ఆలోచించాక వాస్తవాలు బయటపడ్డాయండి. సిగ్గుచేటు అనమాట. నిజంగా జగన్ రెడ్డి ఇన్నిసార్లు ప్రజలు చీకొట్టినా అతనికి ఇంకా సిగ్గు రావట్లేదు. దేవుడు అతనికి ఇంకా బుద్ధి ప్రసాదించలేదంటే నాకు బాధగా ఉందండి. ఎందుకంటేనంటే ఒక వ్యక్తి అబద్ధాలు చెప్పినంతకాలం వాడి జీవితం బాగానే నడుతుందండి. కానీ వాడు చెప్పేది అబద్ధం అని ప్రజలకు తెలిసిన తర్వాత ఇంకా అంతకన్నా కుక్క బతుకు మరొకటి ఉండదు. ఎందుకంటే ఆడు అబద్ధాలు చెప్తాడని ఒకసారి మన మనసులో బలంగా నాటుకున్నాక నిజం చెప్పినా నమ్మరు జనం. ఆ తర్వాత నిజం చెప్పినా ఇంక వాల్యూ ఉండదండి అతనికి. అబద్ధాలు తీసి పాడే అంటారు. వేళ పాపం జగన్ రెడ్డి గారి పరిస్థితి అలాగ అయిపోయిందండి. ఎందుకంటే బుడమేరు అని చెప్పి వీళ్ళు చాలా హడావుడి చేశారు. ఏమంటే వీళ్ళు హడావుడి చూస్తాం అంటే అసలు మామూలు హడావుడి కాదు ఇది. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉండవు. ఇంకా ఆశ్చర్యకరిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాడు.
ముమ్మాటికి మానవ తప్పిదం అని చెప్పి ఏమన్నాడండి? చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ముంచేసాడు అన్నాడు. ఆ పాయింట్కి వద్దారండి. ఇక చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయిందని మళ్ళీ ఆళ్లే ప్రచారం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడానికే ఆయన ముంచేసి ఉండుంటే ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండాలి కదా. వాస్తవానికి అక్కడ అన్ని చోట్లకి వరద నీరు వచ్చేసింది. కానీ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేయాలంటే అతని ఇల్లు కాపాడుకోవడానికే విజయవాడ ముంచేశాడు అన్నాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ వాళ్ళే మొదలు పెట్టారు, లేదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయింది అని. బుడమేరు అనేది బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడిని పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. వలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. ఎప్పుడైనా సరే వరద వచ్చినప్పుడు అక్కడ జరిగింది యాక్చువల్లీ నాకు తెలియపోయినా కానీ నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే వరదలు వస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఆనకట్టలు కానీ ఇలాంటి బ్రిడ్జిలు కానీ డ్యాములు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా గేట్లు ఎత్తుతారు. ఎందుకు ఎత్తుతారంటే ఒక లిమిట్ దాటి అక్కడికి వచ్చి స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది. గేట్లు కనుక ఎత్తకపోతే అవి గండి కొట్టేస్తాయి. గండి కొట్టేసి కాలువ అటు నుంచి ఇటు నుంచి వాటర్ బయటికి జనాల్లోకి వచ్చేస్తుంది, ఇళ్లలోకి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, గేట్లు ఎత్తి నీటి మొత్తం తగ్గిస్తారు. అదొక బుడమేరు కానివ్వండి, లేకపోతే కృష్ణా బ్యారేజ్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఎక్కడైనా సరే అదే ప్రాసెస్. గేట్లు ఎత్తకపోతే గండి కొడుతుంది. గండి కొట్టిందంటే భయంకరమైన నష్టం ఉంటుంది. అయితే బుడమేరు 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 అని మనోడు 10 సార్లు అన్నిటి ఈ బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడుతున్నాడు ఏంటబ్బా అనుకున్నాను నేను. నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. వీళ్ళందరికీ అదే స్క్రిప్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాలం. అలాగే నువ్వు మామూలు చికెన్ మటన్ తినేసి ఇంట్లో పడుకో. నిజం కంటే అబద్ధం, దబాయింపు, రాజకీయం ఇవే శాసిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని. బుడమేరు ముంపుకు గురయ్యింది. అబద్ధాలు ఎలాంటి ప్రచారం ఉంటుందంటే అసలు బుడమేరు మొత్తం వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అందరికీ ఒకటే ఇచ్చేశారు, స్క్రిప్ట్ ఒకటే ఇచ్చారు. బుడమేరుని గేట్లు ఎత్తేశారు, చంద్రబాబు నాయుడు గారే కారణం, బుడమేరే కారణం, చంద్రబాబు ఇదే చెప్పారండి. అయితే వాస్తవం ఇప్పుడు బయటపడ్డ తర్వాత నిజంగా ఇది తెలుసుకున్న తర్వాత ప్రజలు ఇంకేం చేస్తారో మరి వీళ్ళు ఒక జీవో ఇచ్చారండి. జీవో 2020లో జగన్ రెడ్డి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఏంటయ్యా ఆ జీవో అంటే, జీవో నెంబర్ వచ్చి జీవో ఆర్టీ నెంబర్ 365 365. కరెక్ట్గా సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటుందో అది నెంబరు, జీవో నెంబరు. ఏంటంటే అండి జీవో, ఇన్ ది రెఫరెన్స్ రీడ్ అబౌవ్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ హ్యావ్ రిక్వెస్టెడ్ టు గవర్నమెంట్ టు అకార్డ్ పర్మిషన్ టు ప్రీ-క్లోజ్ ది కాంట్రాక్ట్స్ ఫర్ టోటల్ 223 నెంబర్ ఆఫ్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ బేస్డ్ అండర్ ది జ్యూరిడిక్షన్. ఏంటంటే వీళ్ళు 223 వర్కుల్ని ప్రీ-క్లోజ్, ముందుగా క్లోజ్ చేసేయండి, అర్జెంట్ క్లోజ్ చేయండి అని ఇచ్చేటటువంటి 223 వాటర్ ఇంజనీరింగ్ వర్క్స్ని. ఏంటది? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ పారా 1 అబౌవ్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ ది క్లోజ్ చేయండి, ప్రీ క్లోజర్ ముందుగా క్లోజ్ చేయండి అని 198 ఇరిగేషన్ వర్క్స్కి అగ్రిమెంట్లని రద్దు చేసేటండి జగన్ రెడ్డి వచ్చాక. ఏంటయ్యా ఈ అగ్రిమెంట్లు అంటే, మనం ఇవన్నీ చూసుకుంటా పోతే మొత్తం 21 పేజీలు జీవో ఇచ్చాడండి. ఇందులోని మీరు ఇలా లాగుతూ వెళ్తే చివరాఖరికి మీకు ఒక పేజీ వస్తుందండి. ఆ పేజీ నెంబరు 20లో ఒకసారి ఇది చూడండి, 40 ప్యాకేజ్ నెంబర్ 1514 అని ఇచ్చాడండి. ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సో అండ్ సో కిలోమీటర్స్ అని ఇచ్చాడు. అంటే బుడమేరు ఛానలైజేషన్ కోసం ఆల్రెడీ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వర్కులు గ్రాంట్ చేసి పెట్టారు. ఆ బుడమేరు అనే దాన్ని మొత్తం అంతా వర్కులన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఇలాంటి వరదలు వచ్చే అవకాశాలు ఉండకపోను. దాన్ని జగన్ రెడ్డి 2020లో క్యాన్సిల్ చేశాడు. ఏమండి అదొకటే కాదు, మళ్ళీ ఇక్కడ చూడండి, పార్ట్ వర్క్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సో అండ్ సో కిలోమీటర్స్ అని ఇచ్చాడు. మూడోది ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్, ఇవన్నీ ఎనకేపాటు దగ్గర బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సో అండ్ సో. మొత్తం 5 వర్కులు బుడమేరు మీద జరుగుతున్న 5 వర్కుల్ని జగన్ రెడ్డి తన సొంత పథకాలకు డబ్బులు ఉండవని, తన సొంత ఖర్చులకు డబ్బులు ఉండవని బుడమేరు పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశాడట.
ఎప్పుడన్నా సరే గవర్నమెంట్లు రోడ్లు పోతున్నప్పుడు రోడ్లు వేయటం, ఏదైనా ఎలాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నప్పుడు వాటికి రిపేర్లు చేయటం, ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలండి. అలాంటివి చేయకపోతే ఎప్పుడన్నా వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? దీని అంతటికీ కారణం ఎవరు? ఇప్పుడు ఈ జీవోని చూస్తే ఎవడన్నా వర్క్ చేయడానికి కొత్త వర్కులకి జీవోలు ఇస్తాడు, ఉన్న వర్కులు క్యాన్సిల్ చేస్తూ జీవోలు ఇచ్చిన దరిద్రమైన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. దరిద్రమైన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. దరిద్రమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైనా ఒక్కడన్నా డెవలప్మెంట్ పని చేసాడు అతను? బుడమేరుని మొత్తం ఇలాగా నాశనం చేసింది అతను. కాబట్టే ఈరోజు కంగారుగా మీడియా ముందుకు వచ్చేసి లేదు ఇది అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయండి, లేకపోతే బుడమేరు పొంగింది అంటే, లేదా బుడమేరు వల్ల వరదలు వచ్చాయి అంటే, బుడమేరు పనులు మనం 2020లో క్యాన్సిల్ చేసింది బయటకు వచ్చేది. అది బయటకు వచ్చేలోపే చంద్రబాబు నాయుడు మీద బుర్ర జల్లేండి. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇది అంతా చేసేయండి, మీరు తప్పుడు ప్రచారం చేసేయండి. ఇదేంటి వాళ్ళ పని? ముందుగా వాళ్లే బుర్రజల్ల ఇదే దొంగతనం చేస్తాడు, ఎదుటి దొంగ నడిచితే ఇది మీద డౌట్ రాదు కదా కొంతసేపు. ఆధారం దొరికాక దొంగతనం చేసిన దానికన్నా కూడా దొంగ ఏదవంటారు. ఒరే నువ్వు దొంగతనం చేయడమే తప్పు దొంగ ఏదవా, మళ్ళీ ఎదుటోడు దొంగ అంటూ రెండో తప్పు కదరా దొంగ ఏదవని తిడతారు జనాలు. అలాంటి దొంగ ఏదవాళ్ళు ఇంకా అసలు నమ్మరు. అలా నమ్మకే ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయి కూర్చున్నారు. అంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో మీరు ఒకసారి అది అర్థం చేసుకుంటారు కదా అని చెప్తున్నాను.